చేసినటువంటి మా సర్దార్ గారికి హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. నేను ఎక్కడుంటారు ఇక్కడే ఉంది, ఎదురుగుండానే ఉంది అమ్మాయి. ఈ అమ్మాయి భారతదేశం అంతా మూలలా తెలిసిపోయింది ఆ 4G యాడ్ వచ్చిన రోజుల్లో. సో ప్రజలకి పాపులర్, సినిమాల్లో పాపులర్ కాకపోయినా ప్రజల్లో పాపులర్, చాలా అందరికి మూలకి ఎవరికి ఏ విలేజ్లోకి కూడా అమ్మాయి తెలుసు. అలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుని మాధవ్ నేనెక్కడున్నా సినిమా ఆడపిల్లలు పుట్టగానే మనకి చంపేసే దేశం మన దేశం. ఒకప్పుడు ఈ పిల్ల పుట్టగానే ఆడపిల్ల పనికిరాదు అనుకునే, ఆడపిల్ల సబల కాదు అనుకునేదాన్ని అబల కాదు సబల అని ప్రూవ్ చేసే ఒక టైప్ ఆఫ్, ఎక్కడ పెంపకం సరిగ్గా ఉంటే దిక్కు దివాణం లేకుండా, ఆర్ఫన్ అయినా కానీ దిక్కు దివాణం లేకుండా ఉన్న అమ్మాయిని సరిగ్గా పెంచి పెంపకం సరిగ్గా ఉంటే దేశానికి కానీ సమాజానికి కానీ పనికొచ్చే మనిషిగా తయారవుతుందనే ఒక ఆలోచనతో ఈ కథ తయారు చేశానని చెప్పాడు మాధవ్ నాకు. సో అలాంటి సబ్జెక్ట్తో ట్రైలర్ చూసాము, యాక్షన్ అది ఎంత బాగుంది. హీరో అతని మెమో చక్రవర్తి, వాళ్ళ నాన్న మిథున్ చక్రవర్తి ఫస్ట్ సినిమా మృగయ్య తెలుగులోనే చేశాడు ఆయన కూడా. ఇప్పుడు ఇతనికి మరి ఫస్ట్ కాదో నాకు తెలియదు కానీ తెలుగులో వస్తున్నాడు, ఇదే ఫస్ట్ అట. సో వాళ్ళ నాన్నలాగానే ఈయన కూడా తెలుగులోనే ఎంట్రీతో వస్తున్నాడు కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. ఇకపోతే టెక్నికల్గా బాగుంది. చూస్తుంటే ఈ ఆర్టిస్టులు లిస్టు చూస్తుంటే మాత్రం పేర్లు చెప్తుంటేనే భయం వేస్తుంది. ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమందిని హ్యాండిల్ చేశాడు ఈ సినిమాలో అంటే డెఫినెట్గా బాగుండాలని కోరుకుంటూ వాళ్ళందరూ ఈ సక్సెస్ సినిమా చేయాలని మా గోపీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు సక్సెస్ మీట్కి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని ఆశిస్తూ అంటే సక్సెస్ వచ్చినాక మళ్ళీ మేము గుర్తుండం కదా, సక్సెస్ వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని అప్పటికి మారిపోతుంది. నాకు చాలా సినిమాలు తెలుసు, చిన్న సినిమాలు పర్టికులర్గా వాళ్ళకి ఎవడు దొరకడు, అసలు గెస్ట్ దొరకడు అనమాట. అంటే పెద్దవాళ్ళు ఎవరు రారు వాళ్ళకి. అప్పుడు నేను కనపడతాను, సార్ మీరే రావాలి సార్, ఎవ్వరు లేరు సార్, ప్లీజ్ సార్ అంటారు. వెళ్ళి చూస్తాం, చేసినాక నెక్స్ట్ డే హిట్ అవుతుంది. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తాడు, సక్సెస్ అరే బాగుంది సినిమా అని చెబుదాం అంటే ఫోన్ కూడా ఎత్తాడు. అంటే దిల్ రాజు గారు అడ్వాన్స్ ఇచ్చారు సార్, మైత్రి మూవీస్ అడ్వాన్స్ ఇచ్చారు సార్, వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు చాలా బిజీ సార్, మాట్లాడటానికి టైం లేదు సార్. వారి నిన్నటిదాకా నా చుట్టూ తిరిగాడు కదయ్యా. సో ఇలా ఉంటుంది. సో నీకు కూడా అలాగే రావాలనుకుంటున్నాను. నన్ను ఫోన్ చేయక్కర్లేదు, నన్ను పిలవక్కర్లేదు, నీకు అంత సక్సెస్ వచ్చి నువ్వు కూడా అంత గొప్పవాడు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ అ లవ్లీ స్పీచ్ బై తమ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో